వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మిరాకిల్ ఫ్యామిలీ నైట్లో దేవుడు మనందరం కలిసి మన చాలిన దేవుడిని ఆరాధించే గొప్ప భాగ్యమును దేవుడు ఇచ్చినందుకు నేను మొట్టమొదటిగా దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ఎంతమంది అయితే లైవ్లో వాచ్ చేస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ వారిని కూడా దేవుడు దీవించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లైవ్లో వాచ్ చేసే కంటే ఇక్కడ చాలామంది ప్రజలు వచ్చారు. మీరు కూడా చక్కగా ఈ యొక్క మిరాకిల్ ఫ్యామిలీ నైట్కి వస్తే ఇక్కడ మీరు కూడా ఆనందించగలుగుతారు. ఆఫ్ కోర్స్ వేరే దేశాల నుంచి వేరే దూర ప్రాంతాల నుంచి చూస్తున్న వారు కూడా ఉన్నారు. సో అటువంటి వారు కాకుండా లోకల్గా ఉండేవారు, మిరాకిల్ ఫ్యామిలీలో ఉండేవారు కూడా ఇంకా మీరు కూడా రాగలిగితే మీకు ఎంతో దీవెనకరమైనదిగా మీ జీవితం ఉంటుందని మరొకసారి నేను నమ్ముతా ఉన్నాను. దాన్ని బట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు చాలామంది లైవ్లో కూడా కొంచెం పెరుగుతూ ఉన్నారు. అన్న వచ్చారు కదా వాక్యం చెప్పడానికి, ఆ సంగతి నిజమా కాదా అదొకసారి విందాము అని చెప్పి చాలామంది చూస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఉన్నటువంటి ఆ యొక్క ఎసిడిటీ తగ్గించేయాలనే ఉద్దేశంతో నేను ఈ రోజున మీ ముందుకి ఈ విధంగా వాక్యం చెప్పడానికి వచ్చాను. సో దేవుని యొక్క మహాకృపను బట్టి అంకిత్ అండ్ శ్రేష్ఠకి దేవుడు ఒక చక్కని కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎస్, సో నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. మా ఫ్యామిలీలోనికి ఇంకొక మెంబర్ వచ్చాడు. సో మాకు గ్రాండ్ సన్, ఒక మనవడు పుట్టాడనమాట. సో దాన్ని బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కాకపోతే అందరూ మీరు తాతయ్య అయిపోయారు అంటుంటే తట్టుకోలేకపోతా ఉన్నాను. మీకు దండం. సో ఎందుకోసమంటే 48 సంవత్సరాలు నాకు, కనీసం 60 ఉంటే ఇప్పుడు తాతయ్య అంటే బాగుంటుంది కదా. మరి అలాగంటే అలాగ. అందుకోసం మా వాడితో కూడా మనవాడితో కూడా అరే నన్ను తాతయ్య అనుకో అని చెప్పి అందమని అనుకుంటా ఉన్నాను. వర్క్నే అంటున్నానండి, ఎలా పిలిచిన పర్లా. సో ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఒక చక్కని హెల్దీ బేబీని ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. కాకపోతే ఒక 14 రోజులు ముందు పుట్టాడు. సో దానివలన కొంచెం డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడు కాబట్టి అందరికీ చెప్పడం కానీ అందరికీ ఇది చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే అందరూ వస్తే మంచిది కాదు కాబట్టి, ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఉంచాం. ఎందుకంటే కొంతమంది ఫీల్ అవుతున్నారు అన్న నాకు చెప్పలేదని. ఎంతమందికి చెప్పాలి చెప్పండి. అందుకోసం అని చెప్పే అందరికీ కలిపి హోల్సేల్గా చెప్దామని మిరాకిల్ ఫ్యామిలీ అందరికీ ఈరోజు చెప్పడం అనేది జరిగింది. సో అంకిత్ అండ్ శ్రేష్ఠ వారికి ఇచ్చినటువంటి కుమారుడిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను. సో దీన్ని బట్టి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఒక మంచి అభిషేకింపబడినటువంటి తలాంతులతో నింపబడిన బిడ్డగా ఆ బిడ్డ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే.